హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి వైకుంఠపాలెం. వైకుంఠపాలెం అనే గేమ్‌ని ఎందుకు ఆడతారంటే, ఇదిని సాధారణంగా ఆడితే ఏం కావచ్చు గానీ, ఇది చేతబడులకు వాడితే మాత్రం వారికి ప్రమాదం. ఎందుకంటే, సృష్టి నియమం ప్రకారం సూర్య చంద్రుల ఇద్దరికీ రాహు కేతవ దోషం ఉంటుంది. రాహు పట్టినప్పుడు గ్రహం వస్తుంది. గ్రహాంతరం వచ్చినప్పుడు చంద్రుడిని రాహు మింగుతాడు. కేతువు వచ్చినప్పుడు సూర్యదేవుడిని కేతువు మింగుతాడు. సూర్యగ్రహణం అంటారు. చంద్రగ్రహం, సూర్యగ్రహం సమయానికి సందర్భం లేకుండా ఈ వైకుంఠపాలిని ఒక చేతబడి రూపంగా ఒక వ్యక్తి పేరు పెట్టి ఈ వైకుంఠపాలి నిచ్చెనలను, పాములని ఈ విధంగా ఆడుకున్న ప్రయోగాలు చేస్తున్న వారెవరైనా మీ పల్లెటూరులో గానీ, మీ సిటీలో గానీ, మీ సరౌండింగ్‌లో సార్స్‌లాగా, మీలాగా ప్రొఫెసర్‌లాగా, మీలాగా క్లర్క్‌లాగా, ఆఫీసర్‌లో ఉన్న ప్యూన్‌లాగా ఇంతమంది ఏ విధంగా ఒక జూదంలాగా ఈ వైకుంఠపాలి గాకుండా ఇంకా సంబంధించిన ఆటలలో మీ పేరు పెట్టి మిమ్మల్ని ఈ విధంగా చేస్తే దానికయ్యే పరిణామం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు చాలా వరకు ఈ వైకుంఠపాలిని సరదాగా వారి భార్యలతో ఆడతారు. వాళ్ళ భార్యలకి ఈ రహస్యం తెలవకుండా చెప్పాడు. ఇదిని గమనించిన వాళ్ళ భార్యలు తన భర్తే ఎప్పుడు లీడ్ పొజిషన్‌లో ఉండాలని రాముడు, నా భర్తే లీడ్ పొజిషన్‌లో ఉన్నాడని శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి ఈళ్ళందరూ కలిసి ఆడిన ఈ జూదం ఆట వల్ల సమస్తం ఆంజనేయుడు బలి అయ్యాడు. సమస్తానికి ఆంజనేయుడు రామదాసుడుగా ఇటు రామావతారమూర్తయినంక ద్వాపరయుగంలో రాముడు నేనే అని శ్రీకృష్ణుడు రమ్మనడం, ఈ రెండిటికి కారణమైన ఈ ఇద్దరు స్త్రీలని రాముడు, ఈ కృష్ణుడు ఇద్దరు కలిసి ఇంకోసారి ఆంజనేయుడి మీద మీ పగ గాని, అతని ఆవేశాలు గాని, అతని పేరు పెట్టి గాని, అతని యొక్క నిజమైన పేరు పెట్టి గాని, ఇట్లా ఎవరైనా బతికినా ఈ ఆట ఎవరైనా సాధారణంగా ఆడితే ఏం గాదు. ఇదేదో పగలు పెట్టుకొని ఒక వ్యక్తితోటి ఆడితే వారి కుటుంబం సర్వనాశనమవుతుందని ఈ స్త్రీలే కాకుండా సమస్త సృష్టిలో ఉన్న సూర్యదేవుడికి, చంద్రదేవుడికి ఈ విషయాన్ని చెప్తాడు. ఇది పరమ రహస్యమని కొన్ని గ్రంథికాలలో చిన్న పోస్ట్ ఆఫీస్ లాగా చిన్న లెటర్‌గా ఒక వర్డ్ ద్వారా దానిని చదివిన వారికి తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.